హాయ్ వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావుని. మురుదేశ్వర్ టెంపుల్ ఇది. మురుదేశ్వర్ టెంపుల్ ఎంత అంటే రావణాసురుడి చరిత్ర ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ టెంపుల్కి ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల్లో ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. 20 అంతస్తులు గాలిగోపురం ఇది. అంటే మన చరిత్రలో హిందువులకి ఇంత పెద్ద గాలిగోపురం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గాలిగోపురం కూడా మీకు చూపిస్తాను ఒక 5 నిమిషాల్లో. నేను మురుదేశ్వర్ టెంపుల్కి వచ్చాను. ఇప్పుడు రావణ లంకకి చాలా దగ్గరగా, అంటే శ్రీలంకకి దగ్గరగా ఉంటుంది సముద్రం. ఇక్కడ నుంచి రావణాసురుడు ఏదైతే శివుడికి తపస్సు చేసి వరం పొంది శివుడు ఒక లింగం ఇస్తాడు, ఆత్మలింగాన్ని. ఆ ఆత్మలింగాన్ని నువ్వు రావణ లంకకి తీసుకోపో, ఆ ఆత్మలింగాన్ని రావణ లంక ఎక్కడ దించకు, కింద పెడితే పనికి రాకుండా పోతుంది అని చెప్పాడు. అయితే ఆయన సాయంత్రం వేళ సంధ్యాస్నానం చేసుకొని పూజ చేయడం రావణాసుడికి అలవాటు. ఆ క్రమంలో అక్కడ ఎవరో కనబడకపోతే వినాయకుడు బ్రాహ్మణ అవతారంలో వచ్చి నేను నీకు ఏ విధంగా సాయం చేయగలంటే, నాకు ఈ విగ్రహాన్ని, ఏదైతే ఆత్మలింగాన్ని మీరు కింద పట్టుకొని పైన పెట్టుకుని స్నానం చేసుకుని వచ్చి పూజ చేసుకునేంత వరకు మీ చేతులతో పట్టుకోవాలి, కింద పెట్టకూడదు అంటే సరే అని చెప్తాడు. వినాయకుడిని నమ్మి ఆయన నదీ స్నానంకి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి వినాయకుడు కింద పెడతాడు. కింద పెట్టంగా అది ముక్కలుగా ఆత్మలింగం అయిపోతుంది. అప్పుడు గోకర్ణంలో ఒక ముక్క ఉంటుంది. అదే గోకర్ణంలో మనకి ఆత్మలింగం దర్శనమిస్తుందన్నమాట. రావణాసురుడు మన వినాయకుడికి శపించి నెత్తి మీద ఇలా కొట్టడం జరుగుతుంది. ఆ నెత్తి మీద కొట్టడం గోకర్ణంలో ఆయనకి ఇంత బొడుపుగా ఉంటుంది అన్నమాట వినాయకుడికి. అది ఇక్కడ నుంచి మనం శ్రీలంక, అంటే శ్రీలంకకి ఇక్కడ నుంచి ఎంత దగ్గర అంటే మనకి 300 కిలోమీటర్ల ఉంటుంది అన్నమాట శ్రీలంక. అంటే లంకకి మన ఇండియాకి ఉన్న సంబంధము అప్పట్లో రెండు కలిసి ఉండేవి కాబట్టి భౌగోళికంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా కలిసి ఉండేది. మనకి శ్రీలంక మన కింద ఇంత ద్వీపంలా ఉంటుంది. అది ఇక్కడ నుండి శ్రీలంక దగ్గర. ఇది మనము మురుడేశ్వర ఆలయంకి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇది మురుడేశ్వరం 20 అంతస్తుల రాజగోపురం. ఇది 20 అంతస్తుల రాజగోపురం. ఆ తర్వాత 123 అడుగులు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం ఉంటుంది అక్కడ. ఇది 20 అంతస్తుల రాజగోపురం, ప్రపంచం 2వ రాజగోపురం ఎత్తైనది. అది ఇక్కడ మురుడేశ్వర దేవస్థానం మనం రావడం జరిగింది. సముద్ర తీరము, మురుడేశ్వర ఆలయము మనకి ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా, ఏదో మనం ఎక్కడో సముద్రంలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అంత సముద్ర ప్రవాహం కానీ అక్కడ ఉన్న చూడండి కొబ్బరి చెట్లు అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలాంటి ప్రకృతి మనకి దైవ సంకల్పము, దేవుడిచ్చిన వరం ఇది మన హిందువులకి. అంత పవిత్రమైన ఈ శివాలయానికి దర్శనం చేసుకోవడం, ఈ కర్ణాటకలో ఉన్న ఈ మురుడేశ్వర ఆలయానికి వచ్చి కంపల్సరీగా దర్శనం చేసుకొని అక్కడ 20 అంతస్తులు దీనికి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి మనం 20 అంతస్తుకి వెళ్ళి మొత్తం చూడవచ్చు. అయితే లిఫ్ట్ మార్నింగ్ 9 to 12:45 వరకు ఉంటుంది, 3 to 7 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ లైన్ ఉంది. అయిపోయినాక మనం లిఫ్ట్లో కూడా వెళ్ళి వీటి చరిత్ర ఏంటి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మన అంటే మురుడేశ్వర ఆలయం అంత అద్భుతమైన ఆలయము. ఇప్పుడు రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని వినాయకుడు బ్రాహ్మణ అవతారంలో వచ్చినప్పుడు ఆయనకి ఇస్తున్న ఆ చిత్రం, ఆ విగ్రహం. అట్లనే మనకి 123 అడుగుల ఈ యొక్క చరిత్ర గల ఆ శివుడిని, అంటే ఇందుగలడని అందులేడైన సందేహం బేలగలదు, ఎందెందు వెతుకున్నా దొరికినాయా హరి. నరసింహస్వామి కోసం మనం హరి కొరకు ఎలా మాట్లాడుకుంటామో అలానే మన శివుడు లేనిది, శివుడు ఆజ్ఞ లేనిది సేమైన కుట్టదు. అట్లనే ఆ శివుడు ఎక్కడ చూసినా దొరుకుతాడు. ఇక్కడ ఈ యొక్క 20 అంతస్తుల రాజగోపురము, 20 అంతస్తుల రాజగోపురం, దానికి 2 లిఫ్ట్లు ఉంటాయి మీదకి వెళ్ళడానికి. మొత్తం మనకు వ్యూ కనబడుతుంది. అట్లనే మనకు అంటే దగ్గరగా సముద్రం. ఈ సముద్రం చూస్తే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, బీచ్ రెస్టారెంట్. సముద్రము ఇది అసలు ఎంత అద్భుతంగా ఈ యొక్క సముద్ర అలలు కానీ, ఈ కెరటాలు, ఈ అద్భుతమైన ఈ వ్యూ మనం ఉన్నాము. చరిత్రను చెప్పుకోవాలి, చరిత్రను మన పిల్లలకు కూడా తెలియాలంటే మనం ఉన్నాము, మన హిందువులు ఉన్నాము, మన ధర్మం ఉంది అని చెప్పుకోవడానికి మనం ఇలా ఈ యొక్క చరిత్రని 10 మందికి మన వాళ్ళందరికీ తెలియ విధంగా ప్రతి ఒక్కరిని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.